గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఆరంఘర్ జూ పార్క్ ఫ్లైఓవర్ పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది అయిపోయింది. కానీ ఇప్పటిదాకా ఆ ప్రారంభోత్సవం జరగలేదు. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఫ్లైఓవర్ను ప్రారంభించేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉండడంపై జనం మండిపడుతున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా అధునాతన ఫ్లైఓవర్లను రూపొందించింది. అందులో భాగంగా ఇప్పటికే దాదాపు 37 ఫ్లైఓవర్లు పూర్తయ్యాయి. ఎస్ఆర్డీపీలో భాగంగా 47 ప్రాజెక్టులను పూర్తి చేయాలని కూడా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగానే ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్న ఈ ఆరంఘర్ ఫ్లైఓవర్ చూడొచ్చు. ఇది 2021లో పనులు ప్రారంభించారు. దాదాపు పూర్తయింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్నా కానీ ఈ ఫ్లైఓవర్ ఇప్పటి వరకు కూడా ప్రారంభానికి నోచుకోకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎక్స్ వేదికగా, ట్విట్టర్ వేదికగా, సామాజిక మాధ్యమాల వేదికగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఎప్పుడు ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తుందంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇక నెహ్రూ జూలాజికల్ పార్కు, పురాణా పూల్, ఎంజీబీఎస్ వైపు ఈ వెళ్లేందుకు, ఆరంఘర్ నుంచి వెళ్లేందుకు ఈ ఫ్లైఓవర్ కూడా నిర్మించారు. దాదాపు 6 లేన్ల ఫ్లైఓవర్ ఇది. మొత్తం సిగ్నల్ ఫ్రీగా 4 కిలోమీటర్ల పైగా కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. దాదాపు 600 కోట్లతో ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కాకపోవడంతో నగరవాసులు, హైదరాబాద్ నగరవాసులు, ఈ ఓల్డ్ సిటీ నుంచి ఉన్న ప్రయాణికులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్వరగా దీన్ని ప్రారంభించాలంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ మాత్రం ఈ ఫ్లైఓవర్ సంబంధించి ఎప్పుడు ప్రారంభం అవుతుంది అనేది కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదు. గత డిసెంబర్ 3 ఈ ఫ్లైఓవర్ ప్రారంభం కావాల్సి ఉండే. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు ప్రారంభిస్తారన్నది క్లారిటీ మాత్రం ఇప్పటి వరకు జిహెచ్ఎంసీ నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదని చెప్పాలి. ఇక హైదరాబాద్ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో దాదాపు 5,112 కోట్ల అంచనా వ్యయంతో 47 ప్రాజెక్టులు చేపట్టింది. అందులో భాగంగా ఈ ఫ్లైఓవర్ 629 కోట్లతో ఆరంఘర్ నుంచి జూ పార్క్ వరకు ఈ ఫ్లైఓవర్ పనులు కూడా పూర్తి చేసింది. అయితే ఇప్పటి వరకు దాదాపు హైదరాబాద్ లో పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత అతిపెద్ద ఫ్లైఓవర్ గా ఇది చెప్పవచ్చు. దీని ద్వారా అటు మహబూబ్నగర్ కావచ్చు, బెంగళూరు వెళ్లే వాసులకు మాత్రము ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అయితే 6 లేన్లతో కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మించిన పరిస్థితి 119 పిల్లర్లు కూడా దీనికి అనుసంధానం చేశారు. అయితే కొంత చుట్టుపక్కల కొన్ని స్థల సేకరణ వల్ల కొంత ఆలస్యమైంది. అయితే ఈ మధ్యనే ఈ అన్ని అడ్డంకులు తొలగిపోయి ఈ పనులు కూడా పూర్తయ్యాయి. అయితే ఇప్పటి వరకు పనులు పూర్తయ్యాయి. కానీ ఫ్లైఓవర్ పూర్తిగా నగరవాసులకు అందుబాటులోకి రావడంతో వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో ఇంతవరకు ఎలాంటి స్పష్టత లేకపోవడంతో ప్రజలు కొంచెం వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే నెలకొన్నది. ఇక త్వరగా ఈ ఫ్లైఓవర్ ప్రారంభించి తమ కష్టాలు తీర్చాలని కూడా వాహనదారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ వేదికగా, సామాజిక మాధ్యమాల వేదికగా కూడా అభ్యర్థనలు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కెమెరామెన్ రవితో మహేష్, టీ న్యూస్, హైదరాబాద్.